నమస్కారం అండి. మర్యాదకెళ్ళే. అసలు నీకు ఇక్కడ ఏం పని? రోగులకు సేవ చేయడం, వారిని కనిపెట్టుకుని ఉండడం, అంతేనండి. పిల్ల బుద్ధిమంతురాలేగా ఉందిరా. దీని అన్న రాక్షసుడండి. అది గది. అయితే ఇది రాక్షసే. ఆనాడు ఆ డేసిని చంపబెట్టి నేను మర్చిపోయినా గుయ్యమన్నా నా గోపం మర్చిపోలేదండి. తలుచుకుంటే కళ్ళు తిరుగుతున్నాయి బాబాయ్. ఆహా, అయితే ఇది రాజుగాడి చులేనమాట. అవునండి, గట్టిగా చెప్పండి. మా వాడు వయసు వచ్చిన కుర్రాడు, పెళ్లి పేరెంటం కావాల్సిన వాడు. వాడి దగ్గర నువ్వు ఇలా చేరొచ్చు? వారే నన్ను చేరదీసి పనిస్తానని రమ్మన్నారండి. వాడు రమ్మంటే నువ్వు చేరిపోతావా? సిగ్గులేదు? గౌరవంగా బ్రతకాలని వచ్చాను. ఇదిగో అమ్మాయి, గౌరవంగా బ్రతకాలంటే ఎన్ని మార్గాలు లేవు. ఊలు చేయొచ్చు, గొడ్లొత్తుకోవచ్చు, ఇడ్లీ పిండి రుబ్బొచ్చు, వండొచ్చు, అరే డబ్బా నోరం మై, అవన్నీ అనవలసింది నేను రా చెప్తాం. ఇదిగో అమ్మాయి, నీ బాగోతో నీకు కనిపెట్టలేదు అనుకోకు. మీ అన్నయ్య నన్ను సాధించలేక జైలుకి వెళ్ళాడు. నువ్వు మా అబ్బాయిని బుట్టలో వేసుకుని మా నెత్తెక్కుదామని చూస్తున్నావు. అలా తప్పుగా మాట్లాడకండి. తప్పనిసరిగా మాట్లాడతాను. డప్పు తీసుకుని దండోరా వేస్తాను. నా కొడుకు పెద్దంటి వాడే. నా గౌరవం ఏం కావాలి? నేనంత నీచురాల్ని కానండి. నువ్వు నిజంగా బుద్ధిమంతురాలు అయితే ఇప్పుడే వెళ్ళిపోతానండి. అద్దెగది. మంచి వాళ్ళకి లక్షణం మర్యాదగా వెళ్ళిపోవటం. అద్దెగది. మళ్ళీ ఈ చుట్టుపక్కల నువ్వు కనబడ్డావో ఖబర్దా. వెళ్ళు. డబ్బా అయ్యా, మన వాడొచ్చేలాగా మనం కూడా వెళ్ళిపోవటం తెలివైన వాళ్ళు లక్షణం అండి. అద్దెగది. ఇలా చూడమ్మా, కోటాను కోట్ల జీవరాశులు జీవించే ఈ విశాల ప్రపంచంలో నీకొక్కదాన్ని చోటు దొరకపోతుందా? రామ్మా, నీ తండ్రి లేటివాడిని ఎక్కడైనా మంచి చోటు చూసి నీకు పనిపిస్తాను. రామ్మా, రా. మాలోకం, ఎవరు ప్రెసిడెంట్ గారా? కూర్చోండి బాబు, కూర్చోండి. ఎవరే ఆడకూతురు? మన అమ్మాయిలండి. బాబు బాబు, మరి నువ్వేదో పని మనిషి కావాలన్నావు కదా, అందుకనే తీసుకుని వచ్చాను. అయితే ఈ పిల్ల పని మనిషా? బాగు బాగు, ఇలాంటి పిల్ల మా ఇంట్లో ఉంటే ఇంకా లైట్ లెక్కలేదు. నా కళ్ళకు మా తృప్తికరంగా ఉందని ప్రెసిడెంట్ గారు. మా ఇంట్లో ఉంటావు కదమ్మా. మాలోకం మాట తీరే అంతమ్మా, మనిషి మంచివాడులే. ఇదిగా ఏమేమండి, ఈ అమ్మాయి మన ఇంట్లో పనికొచ్చిందట. మన మారమ్మ తోడుగా ఉంటుందిలే, లోపల తీసుకెళ్ళు. రామ్మా. ప్రెసిడెంట్ గారు నా కళ్ళ కూతురులా చూసుకుంటారండి. జానకి, జానకి, ఇవన్నీ నువ్వే మోసుకొస్తున్నావు. జానకి ఎక్కడికి వెళ్ళింది? అదే సార్, ఎక్కడికి వెళ్ళింది? సరే, నేను నిన్ను అడుగుతుంటే నువ్వు నన్ను అడుగుతున్నావా? అదే సార్, క్లోజే. ఎక్కడికి వెళ్ళి ఉంటుందో సార్, ఆవిడ అడుగుదాం సార్. మాలోకం గారు, శ్రీ వెంకటప్పయ్య గారిది మీ సాహతకు తగిన సంబంధం అండి. బాగు బాగు. బావగారు, నాకు ఒక్కగాని ఒక్క పిల్ల, మల్లె పువ్వులాగా మహాముద్దుగా పెంచుకుంటున్నాను బావగారు. విన్నాను బావగారు, విన్నాను. మీ వంశం, మీ వాసి అంతా పేరయ్య గారు చెప్పారు. ఇక ఆస్తిపాస్తులు అంటారు, అంతెక్కడికి లేండి. ఇల్లు వాకిలి, చేను చెక్క, నగా నట్ర అన్నీ కలిపి 5 లక్షలకు పై మాటేలండి. వ్యాపారంలో లకారం చెప్తున్నానండి. మనలో మనమాట బ్యాంకులో 1 లక్ష, బ్లాకులో 1 లక్ష ఉందండి. ఇది గిని లోకల్కి తెలిసిందా అప్పులు మన ప్రాణాలు తీసేస్తారు. ఇనకం ట్యాక్స్ వరకు తెలిసిందా ఆ ఇనప కటకటాలు లేవండి, అటు వెనకాలకి టపిలు మనం తోసేస్తారు. పర్వాలేదు, నాతో చెప్పడానికి వెళ్ళండి. ఇక నుంచి మీరు మాదే మాది మాదే. అదేటండి, అంతా అమ్మాయి గారిదే. అది గది. బావగారు, అబ్బాయి కూడా పెద్ద డాక్టర్ చదివాడు. బాగు బాగు. మీ సంబంధం చేసుకోవాలని మా మాలోకం గారు చాలా ఆశపడుతున్నారండి. పడవలసిందే. అమ్మాయిని ఒక్కసారి పిలిపిస్తే. కాఫీ తీసుకోండి అన్నయ్య గారు. ఈ కాఫీ అమ్మాయి చేసిందే లేండి. అలాగా, అమ్మాయి ఇంట్లోనే ఉందన్నమాట. ఒక్కసారి పిలిపిస్తే. తల్లిని చూశాక పిల్లని చూడాలా బావగారు? వద్దా? చూస్తేనే తెలుస్తుందిగా. బాగు బాగు. ఇంతకు మీకు ఈ సంబంధం నచ్చదట్లేదా? నచ్చకపోవడం పడిపోయారయ్యా. ఇంట్లో 5 లక్షలు ఉన్నాయని చెప్తున్నారు. పైగా పెద్ద మనుషులు అబద్ధం ఆడతారా? మంచులో చూసి ముహూర్తం పెట్టించండి. అది గది. బాగు బాగు. కాంతం, 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 కాంతం. కాదు, ఇలా రావే. ఇలా రా, రావే. చెప్పండి. ఆ బిందె అక్కడ పెట్టు. పెట్టవే, మంచి మాట ఉంది. ఇలా రా. చెప్పండి. నూరు ఆను.
అవ్వా ఇదేనా సరసం చేతి నిండా పంట పనిమాలని పిలిచి నేను పసిపాపనుకున్నారా మిఠాయి పెట్టడానికి ఇంతకంటే తీయని మాట ఉంది ఇలా రావే మిఠాయి కంటే తీయని మాట చెప్పండి రావే అయ్యా కూర్చోవే అయ్యో కూర్చో నీకు కోడలు రాబోతుందే కోడలు కోడలే ఎవరమ్మాయి అండి బుద్ధిమంతాలేనా ఎవరైనా ఉంటుందా పిల్ల ఏ రంగితేనేవే గొప్పింటి పిల్ల ఒకతే ఆడపిల్ల ఆస్తంతా మనకే వచ్చేస్తుంది అయితే అబ్బాయితో మాట చెప్పారా నువ్వే చెప్పు ఏమైనా సరే ఆ పిల్ల మన ఇంటికి వచ్చి తిరగాల్సిందే ఓహో అబ్బాయి కాదంటే మీరే కట్టుకునే ఉన్నారా మీ తొందర చూస్తే ఏ కట్టుకుంటే తప్ప వాడికి గనక ఇలా ఊరూరా తిరుగుతాను గాని నాకంటే కాళ్ళ దగ్గరికి వస్తుందే పిల్ల వస్తుంది వస్తే గడపోతులే దాని కాళ్ళు ఎరగొట్టి పంపిస్తాను అంతకు ముందే నీ కాళ్ళు విరగొట్టి కట్టగట్టి పూజ పారేస్తాను పెద్దొత్తులోనే ఉన్నారన్నమాట ఉన్నానే ఇదిగో ఏమండి మాట మాట రండి దగ్గరికి రండి ఈ పప్పులు మన దగ్గర తెలిసిందా ఏమిటి మాట్లాడినా మీరు వెళ్ళిపోతావు ఏమిటి ఈ కాంతం గౌతమ్ శాంతం వెంకటప్పయ్య అంటే అలా తప్ప అనుకుంటున్నావు మనం మాట అంటే మాటే అలాగే అలాగే తెలుసు మీ సంగతి ఏమిటి తెలుసు చాలు ఎదురు నవ్వాడు అందరూ ఈ వయసులో మనకెందుకు ఇంకో హత్య ఎలా జరుగుతుందో చూస్తా అదే నేను చూస్తానుగా నా మాట అంటే ఏమిటి అయ్యో నాన్న ఏమిటి గొడవ కలహం సంసార కలహం పెద్దవాళ్ళు మీరే ఇలా కీచులాడుకుంటే లోకం ఏమనుకుంటుంది నాయనా నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే మాకు కీసులాట్లు ఉంటాయో చెప్పు అమ్మా నాన్న పెద్దవాళ్ళు అయ్యారే ఇంటికి కోడలు రావాలి ఈ ముసలి వయసులో మనవాళ్ళతో వాళ్ళు ఆడుకోవాలి అనే ఉద్దేశం నీకుంటేగా రై నా మటుకు నీవు అవుతున్నాను నీ మటుకు నువ్వు పోతున్నావు ఆఖరిసారి అడుగుతున్నాను నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావా లేదా సరే అమ్మా మన ఇంటికి దగ్గర పిల్లని చూడండి చూసాగా పెళ్లి చేసుకుంటాను చూశాను రా పిల్లని కూడా నిశ్చయించాను పిల్లెవరు నాన్న నీకనవసరం మరి పెళ్లి అబ్బాయి గారు చెప్పాదంటే నీకనుకున్నారా డబ్బా పనిలో పని వీడికి కూడా ఉదిపడి దగ్గర చేయండి పడి ఉంటాడు బాబు గారు ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది చూసేయండి బాబు నాన్న మీరే పిల్ల నిర్ణయించినా సరే పెళ్లి కూతురు ఎవరో నాకు తెలియాలి ఆ పిల్ల నేను చూసి తీరాలి ఏమన్నావు పిల్లని చూస్తావు రై మీ అమ్మని నేను చూసే పెళ్ళాడని రా ఏదో పెద్దలంతా చేరారు పెళ్లి పెళ్లి అన్నారు కొత్త బట్టలు కట్టబెట్టారు తాళి చేతికిచ్చారు పీటల మీద కూర్చోబెట్టారు కట్టమన్నారు కట్టేశాను పోనీ పెళ్లినాడనే చూద్దామంటే ఆ పురోహితుడు పొగబెట్టాడు మీ అమ్మాయినా దించిన తల ఎత్తిందట్రా రై ఇంకెందుకురా నువ్వు పుట్టిన తర్వాత కదరా మీ అమ్మ నాకు ముఖం చూపిస్తా ఏమే అంతా ఆ కాలంలో ఈ కాలంలో వీలు పడుతుందా పడుతుంది తడితే బాబాయ్ తానే పడుతుంది ఏమిటో పడేది వీలు పడుతుందండి ఇంతకు అబ్బాయి గారు అమ్మాయిని చూడాలి అంతేగా ఈ విషయం నాకు వదిలేండి అది కాదు పేరయ్య మరి పిల్లకల కదంటే ఈ మూడు ముళ్ళు పడే విషయం నేను ముగింపు చేస్తాగా ఇంకా నేను బిగింపు చేస్తానా కాదు భలేవారండి అలా టప్పాయి గారు తప్పు ఎంగటప్పాయి గారు వీడెవరండి ఎవరో ఇంకలేంగాడు కారేగాడు వాడు పిల్లవాడిని పని చూసుకో దుఃఖం ఏ నాటికైనా మారేనా మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను బాబాయ్. బాగు ముందు ఆ మూడు ముళ్ళు ఆ మెడలో పడినాయి. దీని మాట తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ మాట ఆలోచించండి. మన అమ్మాయి గారిని అబ్బాయి గారు చూడాలంటున్నారు. మన మారేమని చూస్తే ఇంకేమన్నా ఉందా? పెద్దంటి సంబంధం, చదువుకున్న కుర్రాడని ఎంతో పేరాసపడ్డాను పేరయ్య. నా పేరాసంతా నిరాశ చేసావు పేరయ్య. అలా జారిపోతారే బాబాయ్. ఈ పేరయ్య ఉన్నాడే తట్టే చోట తడితే తాగే పడుతుందయ్యా. కనపడితేనే ఉందిగా. ఆ డాక్టర్ గారు మన అమ్మాయి గారిని చూడాలి అంతే కదా బాబాయ్. బాగు 1000 అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి చేయమన్నారు. మీరు జబ్బు చేసిందని మంచం ఎక్కండి. ఆ డాక్టర్ గారిని నేను పిలిపించి ఆడవలసిన నాటకం అంతా నేను ఆడతాను. పేరయ్య పాల ముంచినా నీట ముంచినా నీదే భారం. ఈ పేరయ్య తట్టేసాడ తడితే తానే పడుతుంది బాబాయ్. తట్టిదేదో జాగ్రత్తగా తట్టు పేరయ్య. ఇది ఎలా చూడు, ఇదేని అదని పెళ్లి ఖర్చులు పెంచకు. పైసా పాడు చేసుకుంటే ఏమి లాభం చెప్పు పేరయ్య. కొత్త రకం పెళ్ళని మన ప్రెసిడెంట్ గారిని రప్పించి అందరూ పెద్దలేదుట పూలమాలలు వేయించు. పెళ్లి అయ్యింది అని అనిపించేద్దాం. బ్రహ్మాండంగా చెప్పావు బాబాయ్. అలాగే చేద్దాం. బాగు పేరయ్య అయ్యా డాక్టర్ గారి హస్తవాచి మంచిదేనా? అమ్మమ్మ అమోఘం. డాక్టర్ గారు చెయ్యి పడిందంటే ఎలాంటి మాయ రోగాలైనా సరే పటాపంచలైపోవాల్సిందే. బాగు బాబు డాక్టర్ గారు ఎంత డబ్బు అయినా పర్వాలేదు ఇస్తాను నాయన. ఈ లోపల మాత్రం ఎడబడిపోకుండా చూడండి నాయన. మరేం పర్వాలేదండి. మందు రాసిస్తాను. 4 గంటలకు ఒకసారి తీసుకోండి. అదే చెప్తాను నాయన చెప్తాను. అయ్యో
తల్లి డాక్టర్ గారికి మంచి కాఫీ పట్టురా అమ్మా. అమ్మా చిన్నమ్మ గారు ఆ చేత్తోనే ఒక్క మరచెంపు కాఫీ నాకు కూడా పట్టుకురా అమ్మా. డాక్టర్ గారు కాఫీ పుచ్చుకోండి. పర్వాలేదు, ఇది కూడా మీరే పుచ్చుకోండి. అయ్యా డాక్టర్ గారికి ఫీజు అల్లుడు గారు 5-10 పుచ్చుకుంటారు అనుకున్నారా? పెళ్ళైతే కట్నాలు కానుకలు కలిసి వసూలు చేస్తారులేండి. ఏం డాక్టర్ గారు అమ్మాయి గారిని చూసారా? ఎలా ఉంది? అపరంజి బొమ్మ. ఈ పేరయ్య తట్టేదాన్ని తడితే తానే పడుతుందండి. సరే వస్తా. మంచిది. డాక్టర్ గారు నన్ను మర్చిపోయారు. అమ్మమ్మ, ఈ జన్మలో మిమ్మల్ని మర్చిపోగలనా? కాంపౌండర్ కుతా వేస్తాను. కాంపౌండర్ కుతా ఏంటే మీరా సార్? రావయ్యా. సార్ సీరియస్ క్లోజా? క్లోజ్ సార్. రోజు మేము పోతూ ఉంటారు ఏబెట్ సార్. అది కాదయ్యా, ఏమయ్యా ఇలా నాకు పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుసా? పెళ్లి కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్ సార్. అఘోరించగానే ముందు ఆనంద భవన్కి వెళ్ళి పెళ్లి కుమార్తె ఎవరు చూసిరా? నేనా సార్? సార్ సార్ మీరు చూడరా? చూడకపోవడం కాదయ్యా, పెళ్లి కూతురు అని చెప్పి మన జానకం చూపించారు. ఘోరం సార్, ఘోరం సార్. పెళ్లి కూతురులో కూడా డూప్లికేటా? బొత్తిగా మాత్రం ఇది అయిపోయింది సార్. అందుకనే నిన్ను వెళ్ళమంటున్నా. మీకే కారణం లేకుండా పెడితే కాళ్ళు ఎరగొడతారు. మన పని క్లోజు. అందుకనే నా స్టెథోస్కోప్ అక్కడ మర్చిపోయి వచ్చాను. దానికోసం వచ్చానని చెప్పి సాకు చెప్పు. అయ్యో డాక్టర్ గారు దీన్ని మర్చిపోయారే. డాక్టర్ గారికి నువ్వైనా నా హృదయంలోని నిజం చెప్పు. నేను ఈ ఇంటి పని మనిషిని. వారికి జరుగుతున్న ఈ అన్యాయంలో నేను బలవంతపు భాగస్వామిని మాత్రమే. నేను నిర్దోషిని, నిరపరాధిని. నువ్వే వారికి ఇదంతా చెప్పాలి. యమలోకం గారు, మాలోకం గారు. క్లోజు జానకమ్మ గారు. ఎవరు? కాంపౌండర్. అవునమ్మా, మీరు ఎక్కడున్నారేమిటి? ఇదంతా ఏమిటి? ఇదా మాయ పెళ్ళనే నాటకానికి నాంది. ఏ జానకే, నా నగలన్నీ వేసుకుని ఊరేగుతున్నావా? ఇచ్చేస్తున్నానమ్మా. వీడెవడు? క్లోజు డాక్టర్ గారి కాంపౌండర్. అవునమ్మా, మా డాక్టర్ గారు ఈ స్టెథోస్కోప్ మర్చిపోయారు. ఇది తీసుకెళ్ళడానికి వచ్చాను. జానకమ్మ గారు, ఈవిడ పెళ్లి కూతురు తల్లి గారా? కాదండి, ఈవిడే పెళ్లి కూతురు. ఈవిడ పెళ్లి కూతురా? అసలు ఇది ఒక ఆడ కూతురేనా అని. సార్ 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 చూసొచ్చా? సార్, నాది కొంచెం గట్టి గుండె కనుక బతికి బయటపడి నడిచొచ్చాను. మీరే కనుక చూస్తుంటే అంబులెన్స్ మీద రావాల్సి వచ్చేదండి. క్లోజు అంత ఘోరంగా ఉందా సార్? హిడింబాసరి, పూతన, తాటకి, త్రిజట వీళ్ళందరూ ఆవిడ ముందర బలదూరు సార్. అంతర్జాతీయ అనాకారాన్ని పోటీ కనుక పెడితే ఆవిడ గ్యారంటీగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తుందండి. నేను రాసేస్తాను. అయితే ఈ పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటాను. సార్ ట్రాజడీ. ట్రాజడీని కామెడీ చేస్తాను, చూస్తూ ఉండు. సార్ 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 హలో ఎక్స్చేంజ్, గివ్ మీ 4 cents ప్లీజ్. సార్ 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 ఇది విష పరీక్ష సార్. విషయానికి విషయమే విరుగుడు. ఎవరు? హలో నాన్నగారా, నేను మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. మీరు నిశ్చయించిన పిల్లనే పెళ్ళెడతాను. పెద్దల మాట కాదంటానా? ఒప్పుకున్నావా? నిజంగా ఒప్పుకున్నావా? నా తండ్రి, నా నాయనే. ఒరే, ఇప్పుడు నిజంగా నువ్వు నా కొడుకువేరా? కాంతం, కాంతం, ఉషో, కాంతం, కాంతం. అబ్బాబాబా, ఎందుకు కాంత శాంతం అంటున్నావు? ఇప్పుడు ఏమొచ్చింది? ఆ 7 కొండల వాడి దయ వల్ల మన వాడికి బుద్ధి వచ్చింది. అయితే అబ్బాయికి ఇంతకన్నా బుద్ధి లేదంటారు. అబ్బే, ఈ వాడితో మంచి బుద్ధి వచ్చింది. లక్ష్మి వస్తుందే మన ఇంటికి. ఎలాంటి పని మనిషి లక్ష్మీనా? అబ్బా, అది కాదే, కోడలు మహాలక్ష్మి ధనంతో మన ఇంటికి వస్తుంది. అబ్బాయి అంటే నా కుమారుడు శ్రీరామచంద్రుడిలాగా తండ్రి మాట జవదాటకుండా నేను చెప్పిన పిల్లను పెళ్లి చేసుకుంటాను అన్నాడే.
చూడండి, మనకి లేక లేక ఒక్క మగ పిల్లాడు, ఏమైనా సరే మన అబ్బాయి పెళ్లి వైభవంగా చేయాల్సిందే. వైభవంగా? వాడి పెళ్లికి ఎంత ఎస్టిమేట్ వేసినా తెలుసా? చెప్పండి. 10,000 పత్రికలు, పర్లాంగ దూరం పందిరి, 25,000 మందికి భోజనం, ఆట కచేరీలు, పాట కచేరీలు, అరిగదలు, బుర్రగదలు, బ్యాండ్ మేళం, సొనాయి మేళం, ఆ మేళం, ఈ మేళం, మిడి మేళం, ఒకటే గందరగోళం అనుకో. 7 కొండల వాడికి ఎంతకాలానికి నా మీద వచ్చి మీకు మంచి బుద్ధి పెంచి ఇంత డబ్బు ఖర్చు పెట్టిస్తున్నాడండి మీ చేత. డబ్బు నే ఖర్చు పెడతానా? అబ్బాయి పెళ్లి వారం రోజులు ఉందనగానే మన ఎనపెట్టి తాళం చేతులు ఏ ఊరు క్యాంప్ పెడతాయి. అంటే ఏమిటండి? పోతాయన్న మాటే. పోతే మనకి డబ్బు ఎలా ఖర్చులకి? అబ్బాయికి చదువు చెప్పించాగా, పెళ్లి ఖర్చు అని మాంగారు పెట్టుకుంటాడు. ఎవరి కోసం పెట్టుకుంటాడే? ఓ షాజా, మీ కడుపు కానీ ఎంత ఆలోచన అండి. మా బియ్యాల వారి ధనరాశి రెండు కలిసి మా వాడు కలకాలం వర్ధలాలని ఆశీర్వదించండి. అలాగే మనస్ఫూర్తిగా దిగుతున్నా. చెప్తాను. అయ్యా మనసు గారు, బాగుబాబు ఏమో అమ్మాయిని తీసుకురా. పెళ్లి కుమారుడు? పెళ్లి కుమారుడు నే కాదండి, నా కుమారుడు. ఇప్పుడు వెళ్ళకూడదనా? రామ్మా, మీ మామగారికి నమస్కారం చెయ్యి.